హాయ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ జడవాయువులు. జడవాయువులు మనకి ముఖ్యంగా ఓ గ్రూప్‌కి చెందిన మూలకాలు. ఆవర్తన పట్టికలో చివరి నిలువు వరుసలో ఈ మూలకాలు ఉంటాయి. జడవాయువులు విషయానికొస్తే హీలియం, నియాన్, క్రిప్టాన్, ఆర్గాన్, క్సినాన్, రెడాన్. జడవాయువులు ఎలాంటి రసాయన చర్యలు పాల్గొనకుండా జడత్వాన్ని ఇవి ప్రదర్శిస్తాయి. కాబట్టి వీటిని జడవాయువులు అని అన్నారు. ఈ కారణంగానే వీటిని ఉత్కృష్ట వాయువులని కూడా పిలుస్తారు. ఇక్కడ మనం ఓ గ్రూప్ ఎలిమెంట్స్ గురించి చర్చించుకుందాం. ఓ గ్రూప్‌లో మొత్తంగా 18 మూలకాలు ఉంటాయి. ఇవి కూడా చర్యారహితం. అంటే ఎలాంటి చర్యలు పాల్గొనవు. అలానే ఇవి అలోహాలు. లోహాలు కాదు. ఇవి ఎలాంటి చర్యలు పాల్గొనకపోవడానికి కారణం వీటి యొక్క బాహ్య కక్షలో ఎలక్ట్రాన్లు పూర్తిగా నిండి ఉంటాయి. ఆ కారణంగా ఈ ఓ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఎలాంటి చర్యలు పాల్గొనవు. ఓ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏక పరమాణు రంగు లేనటువంటి వాయువులు. అంటే సింగిల్ యాటమ్ అండ్ నో కలర్. అలాగే వీటి బాష్పీభవన, ద్రవీభవన స్థానాలు చాలా తక్కువ. కానీ గ్రూప్‌లో వీటి యొక్క స్థానాన్ని బట్టి కిందకి వెళ్తున్న కొలది వీటి యొక్క బాష్పీభవన, ద్రవీభవన స్థానాలు తగ్గుతాయి. అదే గ్రూప్‌లో పైకి వెళ్తున్న కొలది వీటి బాష్పీభవన, ద్రవీభవన స్థానాలు పెరుగుతాయి. జడవాయువుల యొక్క ఉపయోగాలు. జడవాయువుల యొక్క ఉపయోగాల గురించి మనం వివరించినట్లయితే లైట్నింగ్‌లో నియాన్‌ని, వెల్డింగ్‌లో ఆర్గాన్‌ని ఉపయోగిస్తారు. అలాగే లిఫ్టింగ్ ప్రక్రియ హీలియంని ఉపయోగిస్తారు. అటామిక్ నంబర్ గురించి చర్చించుకున్నట్లయితే హీలియం యొక్క అటామిక్ నంబర్ 2, నియాన్‌ది 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36, క్సినాన్ 54, రెడాన్ 86. వెల్డింగ్‌లో ఆర్గాన్‌ని ఎందుకు వినియోగిస్తారు అంటే వెల్డింగ్‌లో ఆర్గాను రక్షిత వాతావరణంగా పనికి వస్తుంది. ఆర్గాను వేడి లోహంతో చర్య జరపదు. దానితో పాటు వెల్డింగ్ జాయింట్ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్, నైట్రోజన్ నుంచి ఈ ఆర్గాను రక్షిస్తుంది. ఒకవేళ ఆర్గాను వినియోగం వెల్డింగ్‌లో లేకపోయినట్లయితే ఆక్సిజన్, నైట్రోజన్ వలన ఆ వెల్డింగ్ జాయింట్ అనేది తుప్పు పట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జడవాయువులో ప్రధానమైనది మరియు మొదటిది హీలియం. హీలియం విశ్వంలో హైడ్రోజన్ తర్వాత అత్యధికంగా లభించేటువంటి వాయువు. హీలియాన్ని మొట్టమొదటిసారిగా సూర్యునిపైనే గుర్తించారు. హీలియము సూర్యునిలో ఉన్నటువంటి కేంద్రకం సంలీలన చర్య ద్వారా ఏర్పడుతుంది. కేంద్రక సంలీలన చర్య అంటే 2 పరమాణు కేంద్రకాలు కలిసి ఒక ఏకకేంద్రంగా తయారవుట. అంటే ఇక్కడ 2 పరమాణు కేంద్రకాల యొక్క ద్రవ్యరాశులు కలిసి ఒక కొత్త పరమాణు కేంద్రకం ఏర్పడి దాని ద్రవ్యరాశి కూడా ఈ రెండిటి పైన ఎక్కువ అవుతుందన్నమాట. ఈ ప్రక్రియలో వెలువడిన శక్తిని ఈ ప్రక్రియలో వెలువడిన ద్రవ్యరాశిని శక్తిగా చెప్పుకుంటారు. అంటే కొత్తగా ఏర్పడినటువంటి కేంద్రకం యొక్క ద్రవ్యరాశి ఇక్కడ శక్తిగా జనిస్తుంది. ఇది ఈ ప్రక్రియ సూర్యునిలో నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. నెక్స్ట్ మనం బెలూన్‌లో హీలియాన్ని ఉపయోగిస్తారు. సముద్రపు ఈతగాళ్ళు శ్వాసకోశం వినియోగించే ఆక్సిజన్ సిలిండర్‌లో ఆక్సిజన్ ప్లస్ హీలియాన్ని కలుపుతారు. ఎందుకు కలుపుతారు అంటే సముద్రం యొక్క లోతున పోతున్న కొలది పీడనం అధికంగా ఉంటుంది. ఈ పీడనం కారణంగా సిలిండర్‌లో ఉన్నటువంటి ఆక్సిజన్ గడ్డకట్టుకుపోవడానికి అవకాశం ఎక్కువ. ఈ ఆక్సిజన్ గడ్డకట్టకుండా పలచగా ఉంచడానికి వినియోగించేది హీలియం. కాబట్టి సముద్రపు ఈతగాళ్ళు వినియోగించే ఆక్సిజన్ సిలిండర్‌లో ఉన్న కంటెంట్ ఆక్సిజన్ ప్లస్ హీలియం. అలాగే ఆస్తమా రోగులు వినియోగించినటువంటి స్ప్రేలో కూడా
ఆక్సిజన్, హీలియాన్ని మిక్సర్‌ని వినియోగిస్తారు. అలాగే హీలియాన్ని పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద ఏమైనా అధ్యయనాలు చేయడానికి కూడా వినియోగిస్తారు హీలియాన్ని. ఇక్కడ పరమశూన్య ఉష్ణోగ్రత అంటే ఏంటంటే 0 కెల్విన్ లేదా -273.15 సెంటీగ్రేడ్ లేదా -459.67 ఫారెన్ హీట్. ఇక్కడ ఈ పరమశూన్య ఉష్ణోగ్రతలో అణువుల యొక్క గతిశక్తి పూర్తిగా ఆగిపోతాయి. ఆగిపోతాయని భావిస్తారు. కానీ క్వాంటం ప్రభావం వలన అది ఎప్పటికి కూడా ఆగదు. ఇది ఇది ఆచరణం కాదు. మరియు పరమశూన్య ఉష్ణోగ్రత అనేది ఉష్ణగతిక శాస్త్రంలో గల మూడో నియమంపై ఆధారపడి పనిచేస్తుందనమాట. అంటే పరమశూన్య ఉష్ణోగ్రతలో అణువుల యొక్క గతిశక్తి ఆగిపోతాయి. అంటే 0 స్టేజ్‌కి వెళ్ళిపోతాయన్నమాట. కానీ అది ఆగిపోతాయిగా భావిస్తారు. కానీ ఆగదు. అది క్వాంటం ప్రభావం వలన అది కాదట. నెక్స్ట్ అల్ప ఉష్ణోగ్రతలు పొందడానికి కూడా హీలియాన్ని వినియోగిస్తారు. తర్వాత హీలియము రబ్బరు, ప్లాస్టిక్కు, గ్లాసు మొదలగు వస్తువులను విసరడం చెందిస్తుందన్నమాట. విసరణం అంటే ఏంటంటే పదార్థంలోని అణువులు లేదా అయాన్లు అధిక గాఢత ఉన్న ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశం వైపు తమ సొంత గతిశక్తి వలన ప్రయాణించే ప్రక్రియ. అంటే అణువులుకి ఎలాంటి ఫోర్స్ అనేది లేకుండా, అణువులు లేదా అయాన్లు ఎలాంటి ఫోర్స్ అనేది లేకుండా అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశానికి తమ సొంత గతిశక్తి అంటే తన సొంత శక్తి వలన ఎలాంటి బాహ్య శక్తులు అనేవి వినియోగించకుండా తమ సొంత శక్తి వలన ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడాన్ని విసరణం అంటారు. ఈ విసరణ ప్రక్రియ ఘన, ద్రవ, వాయు పదార్థాలలో జరుగుతుంది. ఉదాహరణకు మనం పెర్ఫ్యూమ్ చూసుకున్నట్లయితే పెర్ఫ్యూమ్ అనేది లిక్విడ్ స్టేజ్‌లో ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో అది ఏరోసోల్ రూపంలో గాలిలో వ్యాపించి మొత్తం రూమ్ అంతా వ్యాపిస్తుంది. దీనినే విసరణం అని అంటారు. అలాగే నీటిలో ఉన్న సిరా చుక్క వేయగానే సిరా చుక్క కొంచెం లిక్విడ్ స్టేజ్‌లో ఉన్నటువంటి లిక్విడ్ అండ్ ఘనంగా ఉంటుందన్నమాట సిరా. ఆ సిరా నీటిలో వేయగానే అది మొత్తం వ్యాపిస్తుందన్నమాట. ఇవి ఉదాహరణలు. ఈ విసరణ ప్రక్రియలో కూడా హీలియంని వినియోగిస్తారు. హీలియము గాలి కంటే తేలికైంది. కాబట్టి దీనికి లిక్విడ్ ఈ లిక్విడ్ హీలియంని సూపర్ ఫ్లూయిడ్ అని అంటారనమాట.